వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 29లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీపై బంపర్ విక్టరీ కొట్టింది. ఇక ఈ విజయంతో ముంబై ఇండియన్స్ లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఢిల్లీ జట్టుకి ముంబై ఇండియన్స్ నుంచి గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఇక ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అయితే బౌలింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్ కి బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకి మరొకసారి రోహిత్ శర్మ విఫలమవటం మరొకసారి నిరాశపరిచే అంశం. రోహిత్ శర్మ హిట్ మ్యాన్ 18 పరుగులతో మరొకసారి అతని ఫ్యాన్స్ అయితే నిరాశపరచడం జరిగింది. ఇక రీక్లింటన్ అయితే అద్భుతమైన షాట్స్ తో అలరించడం జరిగింది. 41 పరుగులు చేశాడు. అలాగే స్కై ముఖ్యంగా 40 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డు ఉరకలు పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే తెలుగోడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా ఆడటం జరిగింది. 59 పరుగులతో మరొకసారి అర్ధ సెంచరీ చేసి తనను ఎవరైతే అవమానించారో అక్కడే విజయం తన సత్తా ఏంటో చూపించడం జరిగింది. అలాగే నమన్దీర్ చివరిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి 206 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలోకి దిగితే ఆదిలోనే ముఖ్యంగా ఓపెనర్ వికెట్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా కరుణ్ నాయర్ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం జరిగింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకు పడటం జరిగింది. ఒకనొక దశలో వన్ సైడ్ మ్యాచ్ అన్నట్లుగా కరుణ్ నాయర్ అయితే తను ఉన్నంతసేపు ఢిల్లీ క్యాపిటల్స్ ని విజయం తీరాల వైపుగా అయితే తీసుకువెళ్ళటం జరిగింది. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత అర్ధ సెంచరీతో కరుణ్ నాయర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2018వ సంవత్సరంలో చివరిసారి అర్ధ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ దాదాపు 7 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుపై అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి తన కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో మరొకసారి అయితే ఐసీసీ పెద్దలకైతే చెప్పడం జరిగింది. దాదాపు తన బ్యాట్ స్టైల్తో 89 పరుగులు చేసిన కరుణ్ నాయర్ ఒకనొక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ని గెలిపించినంత ప్రయత్నం అయితే చేశాడు. గెలిచేసింది అన్నంత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కి అయితే జోష్ని తెచ్చాడు. కానీ ఎప్పుడైతే కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడో, ఎప్పుడైతే కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇన్ అయ్యాడో, కంప్లీట్ గా మ్యాచ్ అయితే మెల్లిమెల్లిగా ముంబై ఇండియన్స్ వైపుగా అయితే జారిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కరణ్ శర్మ తన ఇంపాక్ట్ చూపించడం జరిగింది. కేఎల్ రాహుల్ కానీ స్టబ్స్ వికెట్ తీసుకుని కంప్లీట్ గా ముంబై ఇండియన్స్ మ్యాచ్ కంప్లీట్ గా విజయం సాధిస్తుంది అన్నట్లుగా మ్యాచ్ ని మలుపు తిప్పడం జరిగింది. ఒకనొక దశలో 12 ఓవర్లకే దాదాపు 140 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపు చివరి 6 ఓవర్లో కేవలం దాదాపు 60 పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితి. అప్పటికీ కూడా కేఎల్ రాహుల్ కానీ అశుతోష్ శర్మ కానీ ఉండటంతో ఈజీగా మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందా అన్నట్లుగా ఉన్న సిచ్యువేషన్ నుంచి చివరిలో రన్అట్లు కానీ కేఎల్ రాహుల్ వెంటనే అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ అయితే అద్భుతమైన థ్రిల్లింగ్ విక్టరీ అయితే సాధించిందని మనం చెప్పుకోవచ్చు. చివరిలో రన్అట్లు అశుతోష్ శర్మ రన్అట్ కానీ కుల్దీప్ యాదవ్ రన్అట్ కానీ వరుసగా లాస్ట్ 3 బాల్లో 3 రన్అట్లు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా ఎన్నో మ్యాచ్ల తర్వాత మళ్ళీ ముంబై ఇండియన్స్ అయితే విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి ఇది ఊరటనిచ్చే అంశం. ముఖ్యంగా మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ బౌలర్లు బుమ్రా కానీ, బౌల్ట్, దీపక్ చాహర్, అలాగే సాంట్నర్, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కరణ్ శర్మ చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ బౌలర్ల నుంచి చూడలేకపోయాం. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ముఖ్యంగా సాంట్నర్ 2 వికెట్లతో తన స్పిన్ మాయాజాలం చేయడం జరిగింది. ముఖ్యంగా కరుణ్ నాయర్ ని అవుట్ చేసిన బాల్ అయితే మాత్రం పూర్తిగా కూడా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కానీ యావత్ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా అలరించింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కరణ్ శర్మ తన ఇంపాక్ట్ చూపించి 3 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ విజయాలు 2కి చేరుకున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 5 మ్యాచ్లు ఆడి 4 విజయాలతో కొనసాగుతుంది 2వ స్థానంలో. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇప్పటి వరకు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న, ఓటమి లేని శక్తిగా ఎదుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ముంబై ఇండియన్స్ రూపంలో మొదటిసారి ఈ ఐపీఎల్ 2025లో ఓటమి ఎదురైంది. ఇది ఓవరాల్ గా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 29 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కంప్లీట్ రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.